వీరు మీ దగ్గర కూడా కనిపిస్తూ ఉంటారా? కార్తీక మాసం పూర్తయిన తర్వాత వీరు కనిపించేవారు. వీరికి తెలిసిన ఈ విధానమే వీరి జీవనాధారం. ఈ తోమడ పెద్దని మేము సాక్షాత్తు సింహాద్రిప్పన్న స్వామి ఇంటికి విచ్చేశారా అని భావిస్తూ ఉంటాము. వీటి ప్రత్యేకత భోగి రోజు పుట్టటమే. మా చిన్నప్పుడు వీరు వీధిలో పాట పాడుకుంటూ తిరుగుతూ అందరినీ ఆశీర్వదించేవారు. ఆ తర్వాత మనం ఇచ్చే స్వయంపాకం పుచ్చుకునేవారు. ఇక కొమ్మదాసరయ్యలు, వీరు దాదాపు ఇప్పుడు కనుమరుగైపోయారు కూడా. వీరు కొమ్మలు పట్టుకుని వీధిలో ఏవో పేర్లు చెబుతూ అక్క అంటూ పిలిస్తే అందరూ ఒక్కటే నవ్వులు. వీధి మధ్యలో అటు ఇటు తిరుగుతున్నప్పుడు చిన్నపిల్లలు కూడా అతనిలాగే కొమ్మలు పట్టుకుని పరుగులు పెట్టేవారు. భలే సరదాగా ఉండేది. వీధి మధ్యలో పరిచిన పంచి నిండా బియ్యము పప్పులు నిండిపోయేవి కూడా. ఇది ఇక నాతో సరేనమ్మా, నా పిల్లల్ని చదివిస్తున్నానని అన్నప్పుడు చాలా సంతోషమేసింది. ఒకంత బాధ కూడా కలిగింది ఇక వీరు కనిపించరని. వీళ్ళ పిల్లలు కూడా మంచి స్థాయికి చేరుకోవాలని కోరుకుందాం. వీరు కనిపిస్తే బావుణ్ణు అనుకున్నా. ఇంటి ముందు వీరిని చూడటం ఆశ్చర్యం కలిగించింది. వీరి రాకతో నా కార్తీక మాసం పూర్తయింది.